హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. వాహన చోదకులు హెల్మెట్ ధరించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్న మరణాల దృష్ట్యా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని ట్రాఫిక్ పోలీసులు బాడీ ఓన్ కెమెరాలు ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వాహన చట్ట నిబంధనలు అమలు చేసేందుకు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ అంశంపై పిటిషన్ వేసిన వ్యక్తిని అభినందించింది. కొత్తగా కొలువుదీరిన లోక్సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే ముర్ముకు ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ స్వాగతం పలికారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 ప్రకారం లోక్సభ కొత్తగా కొలువుదీరిన ప్రతిసారి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించాల్సి ఉంటుంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టడం మంచిది కాదని ఇంజనీరింగ్ కమిటీ చెప్పినా అప్పటి మాజీ సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని టీజేసీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టడం, డిజైన్ ప్రకారం నిర్మించకపోవడం, నిర్వహణ లోపంతో మేడిగడ్డ కుంగిందని డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చారని తెలిపారు. ఇప్పటికైనా తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని సర్కార్ పునఃపరిశీలించాలని కోదండరాం కోరారు. తెలంగాణలో డిఎస్సి పూర్తి షెడ్యూల్ను 2 నుంచి 3 రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల వాయిదా ఉండదని, ముందుగా ప్రకటించిన తేదీలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థులకు తమ సొంత జిల్లాలోనే ఒకే రోజు పరీక్షలు రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. డిఎస్సి దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగియగా 2,79,000 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌత్ ఆఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలో ఛేదించింది. డికాక్ ప్రారంభంలోనే అవుట్ అయిన కెప్టెన్ మార్క్రమ్ హెడ్రిక్స్ తమ జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటర్ల ఘోర వైఫల్యంతో ఆఫ్ఘనిస్తాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది. గనుల శాఖలో ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ విధానం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గత 5 ఏళ్లు చేతిరాత్తో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్లైన్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సివరేజీ వసూళ్ల కాంట్రాక్టర్లు ఆన్లైన్ పర్మిట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని అనుమానాలున్న వినియోగదారుల కోసం దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ ఓ సదుపాయాన్ని తీసుకొచ్చింది. విద్యుత్ ఛార్జీలను తెలుసుకునేందుకు వీలుగా ఎనర్జీ ఛార్జెస్ క్యాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ అనే సర్వీసును ప్రారంభించింది. దీనికోసం రీడింగ్ తేదీలు, యూనిట్ల వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఉత్తర డిస్కమ్ వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. 0 FIR ప్రకారం ఏ వ్యక్తి పోలీస్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2 నెలల్లో పూర్తి చేయాలి. IIITలో 2024-25 అడ్మిషన్లకు సంబంధించి 53,863 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. జూలై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వీరికి జూలై 22-23 తేదీల్లో నూజివీడు, ఇడుపులపాయ IIITలో, 24-25 తేదీలో ఒంగోలు, 26-27 తేదీలో శ్రీకాకుళం IIITలో సర్టిఫికేట్ల పరిశీలన చేసి అడ్మిషన్లు ఇవ్వనున్నారు. స్పెషల్ కేటగిరీ వారికి జూలై 1 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. T20 వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది. గయానాలోని డారెన్ సామి స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. T20 2022 సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ భావిస్తోంది. మరోవైపు బట్లర్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండి టీమిండియాకు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేల కోసం 2 మంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 6 ఖాళీలు ఉండగా 4 భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి 5 ఎమ్మెల్యేలు వెళ్లారు. మరికొందరు హస్తంగూటికి చేరిన తర్వాత వారందరిలో 2 మంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు సమాచారం. పోచారం శ్రీనివాస్ కుమారుడు భాస్కర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రాజుపై అనర్హత వేటుపడిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫై చేయొద్దని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండలి చైర్మన్ విప్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను జూలై 10కి వాయిదా వేసింది. పిటిషనర్ రాజు సతీమణి టీడీపీలో చేరారనే కారణంతో ఎమ్మెల్సీని అనర్హుడిగా ప్రకటించారని లాయర్ కోర్టుకు వివరించారు. ఆమె నిర్ణయానికి పిటిషనర్ బాధ్యుడిని చేయడం సరికాదని వాదించారు. తాను ఎక్కాల్సిన విమానాన్ని నిర్దేశిత సమయం కంటే ముందే టేకాఫ్ చేయడంపై ఎయిర్ ఇండియాపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. పూణే, హైదరాబాద్ విమానాన్ని గంట ముందే టేకాఫ్ చేయగా తాను ఫ్లైట్ మిస్ అయ్యానని చెప్పుకొచ్చారు. తనకు 1,05,000 పరిహారంగా ఇవ్వాలని సంస్థను వినియోగదారుల కోర్టు ఆదేశించిందని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ పరిహారాన్ని కేసు గెలిచాక లాయర్కే ఇస్తారని, తద్వారా మరెంతో మందికి న్యాయం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు వరంగల్, హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. హన్మకొండ ఏడీఓసీ కార్యాలయంలో జరిగే మరహోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, భూగర్భ డ్రైనేజీ, రింగు రోడ్డు, మామునూరు ఎయిర్పోర్టు, కాలోజీ కళాక్షేత్రం తదితర అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత కాకతీయ మెగా జౌలి పార్కు, నయీం నగర్ నాలా తదితర ప్రాంతాలను సందర్శించనున్నారు. హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ కాంట్రాక్ట్ ను దక్కించుకొని అణు ఇంధన రంగంలోకి అడుగుపెట్టింది. కర్ణాటకలోని కైగా వద్ద 700 మెగావాట్ల కెపాసిటీ గల 2 విద్యుత్ రియాక్టర్ల నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ పిలిచిన టెండర్లలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అగ్రస్థానంలో నిలిచింది. 12,800 కోట్ల ధరను కోల్డ్ చేసి ఈ కాంట్రాక్ట్ ను దక్కించుకున్నట్టు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తెలిపింది.
నాణ్యమైన సేవలు అందించినప్పుడు టోల్ వసూలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రహదారులు సరిగా లేకుంటే టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని హైవే సంస్థలకు సూచించారు. మనం టోల్ వసూలుపై చాలా ఆతృతతో ఉన్నాం, కానీ రోడ్డు సరిగ్గా ఉన్న చోటే ఫీజులు వసూలు చేయాలన్నారు. గుంతలు మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అని మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్పీఎస్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. వీరు పేర్లను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటు త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్టు టాక్. హిందూపురంలో బాలకృష్ణ గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్ కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. జికా వైరస్ కోరలు చాటుతోంది. పూణేలో 2 కేసులు నమోదయ్యాయి. ఓ వైద్యుడు ఆయన కుమార్తెకు జికా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పూణే కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. నగరంలోని ఎరండువానే ప్రాంతానికి చెందిన ఓ వైద్యుడికి జ్వరంతో పాటు శరీరంపై దద్దుర్లు వచ్చాయి. దీంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన రక్త నమూనాలను నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా జూన్ 21న ఆయనకు జికా వైరస్ పాజిటివ్ గా వచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయగా కుమార్తెకు కూడా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. రికార్డు స్థాయి ఎండలతో అల్లాడుతున్న ఢిల్లీ వాసులకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. ఇవాళ ఉదయం నుంచి దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తోంది. మునిర్కా, సరిత్ విహార్తో పాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన పడుతోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఎండవేడి ఉష్ణగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా రానున్న 24 గంటల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని గజియాబాద్, ఇందిరాపురం, నోయిడా, గురుగ్రామ్ సహా రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో సాధారణ నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో మెగా డిఎస్సీ ద్వారా చేపట్టబోయే నియామకాల్లో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని తెలుగునాడు ఉపాధ్యాయుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్రెంటిస్ విధానం లేకుండా నియామకాలు చేపట్టిందని గుర్తు చేసింది. వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని మళ్లీ తెచ్చిందని విమర్శించింది. కాగా మెగా డిఎస్సీతో పాటు టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. పూణేలోని అక్రమ పబ్బులు, బార్స్, రెస్టారెంట్లపై పూణే మున్సిపల్ కార్పొరేషన్ కొరడా జులిపించింది. ఇప్పటి వరకు 33 అక్రమ పబ్బులను బుల్డోజర్లతో కూల్చివేసింది. వీటిలో పేరున్న పబ్బులు కూడా ఉన్నాయి. కాగా పూరే కారు ప్రమాదం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై దాడులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా పీఎంసీ వీటిపై దాడులు చేసి కూల్చివేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన శ్యామ్ పిట్రోడాను తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మళ్లీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కు తదుపరి సెక్రటరీ జనరల్ గా డచ్ ప్రధానమంత్రి మార్క్ రూటే నియమితులయ్యారు. బ్రసెల్స్ లోని నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో 32 కూటమి సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి నాటో సెక్రటరీ జనరల్ గా బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ ఐరోపా భద్రతకు కీలకమైన సమయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవి కోసం రూటేకు ప్రత్యర్థిగా రోమన్ అధ్యక్షుడు క్లాస్ ఐహార్నిస్ రేసులో ఉండగా గత వారమే ఆయన ఈ పోటీ నుంచి తప్పుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కల్కి మేనియా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కల్కి 2898 AD సినిమా విడుదలైంది. దాదాపు 10,000కు పైగా స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హీరో ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. 2 రాష్ట్రాల్లోని థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కేటీఆర్ 15 ఏళ్ల క్రితం దిగిన ఓ రేర్ ఫోటోను పంచుకున్నారు. త్రోబ్యాక్ 15 ఏళ్ల క్రితం సింగరేణి సోదరులకు సంఘీభావంగా ఆనాడు నిల్చున్నాను. వారికి గతంలో కంటే ప్రస్తుతం మా మద్దతు అవసరమని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు సింగరేణి కార్మికులు దుస్తుల్లో తలకు సేఫ్టీ హెల్మెట్ పెట్టుకుని ఓ చేతిలో టార్చ్, మరో చేతిలో కార్మికుని పనిముట్టు పట్టుకుని ఉన్న ఫోటోను కేటీఆర్ జత చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో మంగళగిరి పట్టణ సీఐ శ్రీనివాసరావు హడావిడి చేశారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం లోపల ఉన్న సమయంలో అనుమతి లేకుండా వెళ్లేందుకు సీఎం ప్రయత్నించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టేందుకు పూజలు నిర్వహిస్తున్నారు. కాసేపు ఆగాలని భద్రతా సిబ్బంది సీఐకి సూచించారు. సీఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లారు. బూట్లతోనే లోపలికి వెళ్లవద్దని సిబ్బంది కోరినా పట్టించుకోలేదు. సీఐ దురుసు ప్రవర్తనను ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో సీఐ శ్రీనివాసరావుపై అధికారులు బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో త్రిపురాంతకం నుంచి సీఐ వినోద్ కుమార్ను నియమిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రోలో త్వరలో ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ రానుంది. ఈ విధానంలో ముందే టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మెట్రో ఎక్కి దిగాక ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ సంవత్సరంలోనే దీనిని అమలు చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉన్న విధానంలో ముందుగా ఒక చోటు నుంచి మరొక చోటుకు టికెట్ తీసుకుపోవాలి. మధ్యలో వేరే చోట దిగితే టికెట్ పనిచేయదు. ఓపెన్ లూప్ టికెటింగ్ వ్యవస్థ వస్తే ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 167 పాయింట్ల నష్టంతో 78,506 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు కుంగి 23,832 వద్ద కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.52 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, అదాని స్పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సీఎం కేజ్రీవాల్ కి రౌస్ అవెన్యూ కోర్టు 3 రోజుల సీబీఐ కస్టడీ విధించడం తెలిసిందే. కాగా కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని కేజ్రీవాల్ కోరారు. తన బెల్ట్ అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంటు చేతితో పట్టుకోవాల్సి వచ్చిందని, అది ఇబ్బందిగా ఉందని వివరించారు. బెల్టుతో పాటు కళ్లద్దాలు, మెడిసిన్, ఇంటి భోజనం, భగవద్గీతను కోర్టు అనుమతించింది. అలాగే భార్య, బంధువులను రోజు గంట పాటు కలవచ్చింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే మరోసారి పవన్ కళ్యాణ్ను కలిసి మేమంతా ఒక్కటే అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో అల్లు అరవింద్ కూడా అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అల్లు అరవింద్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.